ఋతు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. ఆ బంధువుడు, నేను దాన్ని విడిపించుకొనలేను, స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో, నేను దాన్ని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పాను. ఈ భాగంలో మనము ఇంతకుముందు నేర్చుకున్న రీతిగా బోయజు చెప్పిన మాటను ఇష్టపడక, రూతును విమోచించలేక, రూతును విడిపించలేక ఆ సమీప బంధువుడు బోయజ్ని విడిపించమని చెప్పినట్టుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే, నేను నా యొక్క స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో అని అనుకున్నాడు. మోయాబీయురాలైన రూతును విడిపించాలి అంటే ఆ సమీప బంధువుడు తన స్వాస్థ్యాన్ని నేను కోల్పోతానేమో అని భయపడ్డాడు. కానీ మన సమీప బంధువుడైన యేసు ప్రభు అందరికంటే అతి సమీపస్థుడు. ఎవరు విడిచినా విడువని, ఎడబాయని ఆ గొప్ప దేవుడు మన కోసం అనేకమైన వాటిని పోగొట్టుకున్నాడు. మనల్ని విమోచించే నిమిత్తమై, తన పెళ్లి భార్యగా మనల్ని చేసుకునే నిమిత్తమై పరలోకాన్ని విడిచిపెట్టాడు. తండ్రిని పోగొట్టుకున్నాడు, దేవదూతల స్తుతిని పోగొట్టుకున్నాడు, ఆరాధన పోగొట్టుకున్నాడు, సింహాసనాలను పోగొట్టుకున్నాడు, అనేక కిరీటములు ఆయనకున్నాయి, వాటిని పోగొట్టుకున్నాడు. దేవునితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకునక, పాపులమైన మనను రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మానవునిగా రక్తమాంసముల రూపాన్ని ధరించాడు. రిక్తుడైన దాసుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. సమస్త ధనగంతలను ఆయన పోగొట్టుకున్నాడు. చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాలను పోగొట్టుకున్నాడు, బలమును పోగొట్టుకున్నాడు. అంతటినీ మన కొరకు సమర్పించి నష్టపోయి మనల్ని తన పెళ్లి భార్యగా సంపాదించుకున్నాడు. ఈ వ్యక్తి, ఈ సమీప బంధువుడు అన్నాడు, నాకు ప్రతిగా నీవే బంధువుని ధర్మము జరిగించమని. అవును, బోయజు ఒక్కడే ఆ పనిని జరిగించాడు. ఒకవేళ దూరపు బంధువులు మరికొద్ది మంది ఉన్నారేమో, ఉండొచ్చేమో, రూతుకు మనకు తెలియదు. కానీ ఇక్కడ బోయజే కనిపిస్తున్నాడు. పాపమానమైన మనల్ని మన శాపగ్రస్తమైన స్థితిలో ఉండి విడిపించడానికి పరమబోయజ్ అయిన యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరూ లేరు. అనేకులు దేవుళ్ళు, దేవతలు అని చెప్పుకునే వారు ఈ లోకంలో చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ నామమునే మనం రక్షణ పొందవలసి ఉన్నామని అపోస్తల కార్యం 4:12 చెప్పబడిన రీతిగా మరి ఎవరి వలన మనకు రక్షణ కలగలేదు. ఎవరి పద్ధతుల వలన, ఇంకా ఏ మార్గంలోనైనా మనకు రక్షణ లేదు. ఈ మార్గముననే, యేసు ప్రభు మార్గంలోనే మనకు స్వస్థత, ఆత్మీయ స్వస్థత లభించింది. కనుక అందుకే కీర్తన గ్రంథంలో రాయబడింది, ఎవరి వలనను మనకు ఈ రక్షణ భాగ్యం కలగలేదు. కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎవడును ఏ విధము చేతనైనో తన సహోదరుని విమోచింపలేడు, వాని క్రయధనము ఎన్నటికీ తీరక అట్లుండవలసిందేని మనం చదువుతాం. 49వ కీర్తన 9వ వచనం. వారి విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. కనుక అలాగే 7వ వచనంలో కూడా, ఎవడునో ఏ విధము చేతనైనో తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. కనుక ఎవడూ లేని స్థితిలో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసేవారు ఎవరు లేని పరిస్థితుల్లో యేసు ప్రభు ఒక్కడే తన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా మన కొరకు ఇచ్చాడు. మన ప్రాణ విమోచన క్రయధనం అరతులము అని మరి నిర్గమాకాండంలో మనం చూస్తాం. అరతులమే మన ప్రాణ పరిక్రయ ధనం. తులము వెండి 500 అయితే అరతులం వెండి ఖరీదు 250 ఇంచుమించు కావచ్చు.
మన ప్రాణ పరిక్రయ ధనము 250 రూపాయలైతే యేసు ప్రభు మన ప్రాణానికి తన ప్రాణం ఇచ్చాడు. ఆయన ప్రాణం మన కొరకిచ్చి మనల్ని విమోచించాడు కనుక 9వ వచనంలో 45వ కీర్తన రాయబడింది, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని ఇక్కడ రాయబడింది. యాక్చువల్గా అంటే 250 రూపాయలే, కానీ బహు గొప్పదని ఇక్కడ రాయబడింది. కారణం ఏంటి? మన ప్రాణానికి తన ప్రాణం ఇచ్చాడు కనుక ఒక పాపి ప్రాణం యొక్క విలువ యేసు ప్రభు ప్రాణం యొక్క విలువతో సమానం. విశ్వసించిన కారణం చేత పాపికి ప్రభువు ఇచ్చిన ఆ రక్షణ ఎంత గొప్పదంటే దానికి ఆయన పే చేసింది, ఆయన కట్టిన క్రయధనం బహు గొప్పది. ఈ గొప్ప వాల్యూ మనకి ఎందుకు ఎలా వచ్చిందంటే ఆ ప్రభువు మన కొరకు తన ప్రాణం పెట్టాడు కనుక. అందుకే వాక్యంలో చదువుతాం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవుని మహింపరచుటని. కనుక మనకి ఇంత విలువ ఎట్లొచ్చిందంటే యేసు ప్రభువు ద్వారానే. అది ఎన్నటికీ మనం తీర్చుకునేది కాదు. అందుకే వాక్యంలో 9వ వచనంలో రాయబడింది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసిందే, తీర్చుకోలేని రుణం అది. ఎవరును ఏ విధము చేతనైనా మనల్ని రక్షించేవారు ఎవరు లేకపోయిన కారణాన ఆయనే ఈ పనికి పూనుకొని తండ్రికి విధేయత చూపించిన వాడే మనందరి కొరకు తన ప్రాణం ఇచ్చాడు. అనేకులకు ప్రతిగా తన ప్రాణమును మనకు సమర్పించిన ఆ ప్రభువుకి ఎంతైనా మనం రుణస్థలమై ఉన్నాం. సరే, దీన్ని బట్టి బోయజు ఇప్పుడు సమీప బంధువుడి తర్వాత ఇతడే రూతుకు బంధుధర్మము జరపవలసి వచ్చింది. మరి ఆ సమయంలో బంధుధర్మమును జరిపించే వాడికి నేను బంధుధర్మం జరిపించను అనిన వాడు ఏమి తీర్మానం చేసుకోవాలి, వారు ఎలా చెప్పుకోవాలి ఈ సంగతి అనేది 7వ వచనంలో మనం చదువుతాము. ఇశ్రాయేలీయులలో బంధుధర్మమును గూర్చి కానీ క్రయ విక్రయమును గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వము జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణంగా ఎంచబడను. ఆ బంధువుడు నీవు దాన్ని సంపాదించుకొనుమని బోయజుతో చెప్పి తన చెప్పు తీయగా బోయజు ఎలీమెలకును కలిగిన యావత్తును కిల్యోనుకును మహ్లోనుకును కలిగింది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించుదునని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యం స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారం నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను అని 10వ వచనంలో చెప్పినట్టు మనం చూస్తున్నాం. కనుక అనేక మంది సాక్షుల ఎదుట ఆ సమీప బంధువుడు నేను ఆ పని చేయలేను, ఆమెను విడిపించలేను, ఆమె భూమిని సంపాదించుకొనలేను అని చెప్పి తన చెప్పు ఖాళీ చెప్పు తీసి ఇవ్వడం మనం గమనిస్తున్నాం. ఇది వారి యొక్క క్రయ విక్రయాలలో కానీ ఇలాంటి పనులు చేసే విషయంలో వారికున్న ఈ యొక్క అలవాటు ప్రకారం ఆ చెప్పును ఆయన తీసి ఇవ్వడం. ఆ తర్వాత బోయజు మరి మహ్లోని యొక్క భార్య అయిన రూతును మోయాబీయురాల్ని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పడం మనం చూస్తున్నాం. ఈమె రూతు యొక్క పెళ్లి విషయం ఇక్కడ మనం చూస్తే బోయజ్ ఏమని చెప్తున్నాడు, నేను మహ్లోను భార్య అయిన రూతను మోయాబీయురాల్ని సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను అన్నాడు. ఈయన ఎలాగో ఒక అన్యురాలిని మోయాబీయురాలిని ఎలాగ పెళ్లి చేసుకున్నాడో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పెళ్లి కూడా అలాగే జరిగింది. ఆయన యూదా జాతిలో పుట్టినప్పటికీ మొట్టమొదట యూదులను రక్షించాలని ప్రభు యూదుల రాజుగా వారి మధ్య పుట్టాడు. కానీ యూదులు ఆయన నమ్ముకోలేదు, ఆయన స్వకీయులే ఆయన నిందించారు. ఆయన రక్షణ వారి యొద్దకు వచ్చింది కానీ వారు ఆయన విషయమై అభ్యంతరపడి ఈయన మెస్సియా కాడని, ఈయనకి మరి రాజ్యము లేదని ఆయన తృణీకరించి ఊరి వెలుపలికి ఆయన తీసుకొని వెళ్ళి దారుణంగా ఆయన హింసించి సిలువకు అప్పగించారు. ఆయన వారి స్వకీయుల యొద్దకు వచ్చను, ఆయన స్వకీయులు ఆయన్ను అంగీకరింపలేదని మనం చూస్తున్నాం. వారు పోగొట్టుకునే గొప్ప భాగ్యం కుక్కల వంటి అన్యులమైన మనకు
ఈ భాగ్యం విస్తరించింది. కనుక ఈనాడు యేసు ప్రభు నమ్ముకున్న అన్యుల్లో ఎందరు ఆయన్ని అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలే అధికారాన్ని వారు కలిగి ఉన్నారు. కానీ యూదులకు ఇంకా హృదయంలో కాఠిన్యం ఉండిన కారణం చేత వారందరూ ప్రభువుకు వేరుగా ఉన్నారు. మరి వారు పోగొట్టుకున్న ఆ గొప్ప భాగ్యం అనులమైన మనకు అనుగ్రహించబడి ఉండగా నేడు యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె అన్యుల నుండి వచ్చిందే. కనుక మొదటి వారు కడపటి వారు అయ్యారు. కడపటి వారమైన అన్యులమైన మనం మొదటి వారం అయ్యాం. ఆ బోయజు మోయాబీయురాలిని సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను అన్నట్టుగా ప్రభు అయిన యేసు క్రీస్తు మనల్ని కూడా ఊరికే పెళ్లి చేసుకోలేదు. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఎట్లు సంపాదించుకున్నాడు? బోయజ్ అయితే డబ్బిచ్చి నయోమి యొక్క చేతిలో నుండి ఎలీమెలకు భూమిని, కిల్యోను మహ్లోను యొక్క భూమిని కొనుక్కున్నాడు. డబ్బులిచ్చి కొనుక్కొని ఇది నేను సంపాదించుకొని ఉన్నాను అంటున్నాడు. అలాగే మన ప్రభుని యేసుక్రీస్తు అన్యులమైన మనల్ని రక్షించి మరి తన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అందుకే ఈ వాక్యానికి ఆధారంగా అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో 28వ వచనంలో పౌలు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో ఎఫెస్ నుంచి పిలిపించబడిన సంఘ పెద్దలతో పౌలు ఇలాగ చెప్తున్నాడు, ఎలాగో ప్రభు సంఘాన్ని సంపాదించుకున్నాడు. 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అని మనం చూస్తున్నాం. ఎట్లా సంపాదించుకున్నాడు సంఘాన్ని? తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఎడ్ల యొక్కయు మేకల యొక్క కోడ యొక్క రక్తం చేత కాదు, తన స్వరక్తం ఇచ్చి రక్తమాంసంలో పాలువాడైన యేసు ప్రభు తన స్వరక్తమే ఇచ్చాడు. ఎవరి రక్తాన్ని అని చిందించుటకు ఈ లోకంలోకి రాలేదు. ఎవరిని నాశనం చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి రాలేదు. యేసు అనగా రక్షకుడు, అంటే తన ప్రజల యొక్క పాపం నుండి తానే రక్షించువాడు గనుక అతనికి యేసు అను పేరు పెట్టుదు అని రాయబడింది. కనుక మన పాపము నుండి మనల్ని విమోచించుకోమని ప్రభు చెప్పలేదు, కానీ మన కొరకు తను తానే సిలువలో వధింపబడటకు ఇష్టపడ్డాడు. తాను సంపాదించుకున్న పెళ్లి కుమార్తె యొక్క వారముగా మనం ఉన్నాము. అలాగూ మోయాబీరుల్ని సంపాదించుకున్న బోయజును చూస్తున్నాం. బోయజులో మన పరమ బోయజు అన్యులమైన మనల్ని, ఊరి వెలపలున్న మనల్ని, పాలెం వెలపలున్న మనల్ని, పాలెం వెలపలికి ఆయన వెళ్ళి మనల్ని పాలెంలో చేర్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఆయన రక్తము కార్చి మనల్ని రక్షించుకున్నాడు. మనకు ప్రభువుతో ఇంకా పెళ్ళి కాలేదు, కానీ ఆయనతో మనకు మరి ప్రధానమైనట్లు మనం చూస్తున్నాం. మరి మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ ప్రధానమును గుర్చిన సంగతులు మనం చదువుతాము. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం, దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఇంకా పెళ్ళి అవ్వలేదు, కానీ మనము ప్రధానము చేయబడ్డాం. ఒక్కడే పురుషుడైన యేసు ప్రభువుకి పవిత్రురాలైన కన్యకగా మనము ప్రధానము చేయబడ్డాం. నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ప్రభువుతో ప్రధానము చేయబడిన వారంగా మనం ఉన్నాం. రేపొద్దున ప్రభువు వస్తాడు, రెండవ రాకడలో మరి మధ్యాకాశంలో ప్రభువును మనం సంధిస్తాం. 7 ఏళ్ల తీర్పు జరిగిన అంత్యములో గొర్రెపిల్ల వివాహ ఉత్సవము మనకు మరి జరుగుతుంది ప్రభువుతో. సరే, 10వ వచనంలో ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన చెప్తూ మోయాబీరాల్ని పెళ్లి చేసుకొంచున్నాను అని అంటూ ఒక మంచి మాట అన్నాడు. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? అనేక సాక్షుల ఎదుట ఆయన పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తూ మీరే ఈ పెళ్లికి సాక్షులు అంటున్నాడు. ఈ దినాల్లో క్రైస్తవులు కానీ ప్రభువు నమ్ముకున్న వారు కానీ వారి పెళ్ళిళ్ళకు సాక్ష్యాలు ఉన్నాయా? ప్రియ యవనస్తులారా, నీ పెళ్ళికి సాక్షులు ఎవరైనా ఉన్నారా? లేక నీది ఒక దొంగ పెళ్ళ?
ఎవరికీ తెలియకుండా, తల్లిదండ్రులకు, కన్న తల్లిదండ్రులకు చెప్పకుండా, అటువైపు తల్లిదండ్రులకు చెప్పకుండా మరి ఒక యవనస్తురాలు ఇంటి నుంచి పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ చేసుకున్నారో ఏమో, ఆధారం లేదు. సర్టిఫికెట్లు ఉండవు. క్రైస్తవ పెళ్ళికి సర్టిఫికెట్స్ ఉంటాయి, అవి కూడా ఉండవు. సాక్షులు ఎవరు ఉండరు. ఈయన చాటుమాటున పెళ్లి చేసుకోవడం కాదు, ప్రజలందరి ఎదుట, ఊరి పెద్దలందరి ఎదుట ఆయన పెళ్లి చేసుకుంటున్నాడు. సాక్షుల ఎదుట ఆయన పెళ్లి